Thanks for the updates, Nageshwarrao. కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి సొంత మండలంలో ఎదురు దెబ్బ తగిలింది. పెద్దముడియంలో 100 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేశాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి. కూటమి పాలన చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీడీపీలో చేరారని భూపేష్ రెడ్డి తెలిపారు. గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలతో పెద్దముడియం మండలం ఎక్కువ నష్టపోయిందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. రామసుబ్బారెడ్డి మంత్రిగా ఉండి కూడా తన సొంత గ్రామాన్ని అభివృద్ధి చేసుకోలేదని విమర్శించారు. పెద్దగూడెం మండలంలో ఎక్కువ ఫ్యాక్షన్ ఉన్న మండలం ఈ మండలం. వాళ్లకు మాకే పడినది. ఇది వాస్తవం లేదా చేస్తారా? ఏమైంది ఇప్పుడు? సినిమా ఎండ్ అయిందా లేదా? మీరందరూ స్వేచ్ఛగా తిరుగుతారా లేదా? అప్పుడు ఆ గుళ్ళగూడ పోయేటప్పుడు నాకు అప్పుడు చెప్పేవాళ్ళు, కొందరు కళ్ళు మూసుకొని బస్సులో పోవడం లేదంటే దొంగదావన పోవడం. ఇప్పుడు ఆడ నిలబడి ఉచ్చబోసేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 23 నెలలు పూర్తి చేసుకుని అభివృద్ధి సంక్షేమంలో మనం దూసుకుపోతున్నాం. ఈ అభివృద్ధి సంక్షేమాన్ని ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు దాదాపు పెద్దమూడెం గ్రామంలో 100 కుటుంబాలు చేరడం చాలా సంతోషం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 75 ఏళ్ల వయసులో ఏ విధంగా మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నారో మీ అందరూ చూస్తూనే ఉన్నారు.